వెంకటగిరి జనసేన సమన్వయకర్తగా నియమించినందుకు పవన్ కళ్యాణ్కు జంపాల ప్రకాష్ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ గురువు వేములపాటి అజయ్ కుమార్కు ప్రకాష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వెంకటగిరి ప్రాంతంలో వర్గ పోరు లేకుండా అందరినీ కలుపుకుని సమిష్టిగా ముందుకు వెళ్తానని జంపాల ప్రకాష్ మీడియాకు తెలిపారు. పిఠాపురంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు వెంకటగిరి నియోజకవర్గం నుండి వచ్చి సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి జంపాల ప్రకాష్ ధన్యవాదాలు తెలిపారు. మార్చి 14వ తేదీ పిఠాపురంలో జరిగిన 12వ ఆవిర్భావ సభకి ఇక్కడ నుంచి భారీగా జన సమీకరణ చేశాం. చాలా మందిని తీసుకుని వెళ్ళడం జరిగింది. పోలేరమ్మ దయతో నాయక్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, నా రాజకీయ గురువు వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో దాదాపు 40 నిమిషాలు ప్రస్తావించడం జరిగింది. దాంట్లో 6-7 సార్లు నెల్లూరు గురించి చెప్పడం మన నెల్లూరు జిల్లా వాళ్ళకి ఎంతో గర్వకారణం. ఆయనకి నెల్లూరు జిల్లా మీద ఉన్న అభిమానాన్ని ఎప్పటికీ ఎవరు చెరిపేయలేరు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ దిశా నిర్దేశం, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ప్రతి దగ్గర మనం పార్టిసిపేట్ చేయాలి. పార్టీని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇవన్నీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పారో అది తూచా చెప్పకుండా మేము అందరం చేస్తామని చెప్పని తెలియజేయడమైంది. అదేవిధంగా మా ప్రోగ్రాం, జనసేన పార్టీ ప్రోగ్రాంకి పిఠాపురంలో మేము కని విని ఎరిగిన రీతిలో జనాన్ని చూసాం. రోడ్డుకి ఎటువైపు చూసిన అన్నదానాలు, మజ్జిగలు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి కార్యకర్తకి ఎంతో తోడ్పాటు చేయడం, ఎంతో అభిమానంగా ఆ తూర్పుగోదావరి వాళ్ళు చూసుకోవడం, ఈ సభ సక్సెస్లో వారి పాత్ర ఎంతో ఉంది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రోగ్రాం ఇంత ఘన విజయం సాధించిన దానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా కలువై నుండి దాదాపు ఒక 50 మంది అక్కడి నుంచి వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసేదానికి ఒక బస్సును ఏర్పాటు చేసుకొని పోయి